రష్యా క్రూరత్వానికి లక్షలాది మంది ఉక్రెయినియన్లు బలైపోతున్నారు. ముందే ఎముకలు కొరికే చలి. యూరోప్లో చలికాలం అంటే మొత్తం మంచుతో కప్పబడిపోతుంది. వాతావరణం -డిగ్రీల్లోకి వెళ్ళిపోతుంది. అలాంటి సమయంలో ఇళ్లకు హీటింగ్ సిస్టమ్ తప్పనిసరి. లేదంటే మంచుకు గడ్డ కట్టి ప్రాణాలు కోపాల్సిందే. ఈ మొత్తంలో రష్యా ఉక్రెయిన్లోకి విద్యుత్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతోంది. దీంతో లక్షలాది మంది ఉక్రెయినీలు చీకట్లో ఎముకలు కొరికే చలిలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. యుక్రెయిన్పై రష్యా దండయాత్ర ప్రారంభించి సరిగ్గా 9 నెలలు దాటి 10వ నెలలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా యుక్రెయిన్పై యుద్ధాన్ని ప్రకటించింది. చిన్న దేశం కదా చిటికెలో లొంగదీసుకోవచ్చనుకున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. యుద్ధంలోకి దిగిన తర్వాత కానీ తత్వం బోధపడలేదు రష్యా అధ్యక్షుడికి. యుక్రెయిన్ సైనికులు వీరోచితంగా పోరాడుతూ రష్యా సైనికులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ఇటీవల రష్యా స్వాధీనం చేసుకున్న ఖేర్సన్ ప్రాంతం నుంచి తమ బలగాలను వెనక్కి పిలిపించుకున్నారు పుతిన్. ఈ యుద్ధంలో రష్యా సైనికులు చాలామంది చనిపోయారు. సైనికుల్లో కూడా యుద్ధం చెయ్యాలన్న ఉత్సాహం సన్నగిల్లింది. మరోపక్క యుద్ధంలో వెనుకబడిపోతున్నామని పుతిన్లో అసహనం పెరిగిపోతోంది. దీంతో పుతిన్ అనైతిక చర్యలకు పాల్పడుతున్నారు. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశాడు. తాజాగా యుక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులను ముమ్మరం చేసింది. ముఖ్యంగా కీలకమైన విద్యుత్ ప్లాంట్లపై దాడులను చేయడంతో ఈ చలికాలం మొత్తం అంధకారంలో మగ్గిపోవాల్సి వస్తోంది. దీంతో జెలెన్స్కీ అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నుంచి పెద్ద మొత్తంలో పంపించాలని కోరుతున్నారు. బుధవారం యుక్రెయిన్లో రాత్రి వాతావరణం 0 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యింది. లక్షలాది మంది పౌరులకు హీటింగ్ సిస్టమ్ అందుబాటులో లేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. పుతిన్ సేనాలు భారీ ఎత్తున పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై క్షిపణి దాడులకు పాల్పడంతో యుక్రెయిన్లోని పలు నగరాలు అంధకారంలో మగ్గిపోవాల్సి వచ్చింది. తాజాగా రష్యా చేపట్టిన క్షిపణి దాడులతో మరోమారు యుక్రెయిన్ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశాలున్నాయి. రష్యా క్షిపణి దాడులను మొదలుపెట్టిన వెంటనే యుక్రెయిన్ అధికారులు ఎమర్జెన్సీ బ్లాకౌట్ ప్రకటించారు. దీంతో పాటు 3 న్యూక్లియర్ ప్లాంట్లను ఆఫ్లైన్లో పెట్టారు. న్యూక్లియర్ ప్లాంట్లపై క్షిపణి దాడులు జరిగితే భారీ విధ్వంసం ఏర్పడే అవకాశముందని అధికారులు భావించారు. కాగా గత కొన్ని వారాల నుంచి రష్యా కొనసాగిస్తున్న వరుస దాడులతో సుమారు $1.9 బిలియన్ విలువ చేసి గ్రిడ్లు డ్యామేజ్ అయ్యాయని అధికారులు చెప్పారు. కాగా ఈ గ్రిడ్లను మరమ్మతులు చేయాలంటే దీర్ఘకాలం పడుతుందని కూడా వారు చెబుతున్నారు. రష్యా ఎనర్జీ టెర్రర్కు పాల్పడుతోందని జెలెన్స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆండ్రీ ఎర్మెక్ చెప్పారు. రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తట్టుకొని నిలబడతామని ఆయన ధైర్యంగా చెప్పారు. యుక్రెయిన్ను రష్యా ఏమీ చెయ్యలేదని ఆయన భరోసాతో ఉన్నారు. యుక్రెయిన్ చేతిలో చావు దెబ్బతిన్న రష్యా ప్రస్తుతం యుక్రెయిన్ విద్యుత్ ప్లాంట్లపై పడింది. యుక్రెయిన్ను దెబ్బతీయాలనుకున్నా అది సాధ్యం కాదని యుక్రెయిన్ మిలిటరీ అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈ చలికాలంలో యుద్ధం చేయడం కష్టమే. వాతావరణం అనుకూలించదు. కాలు తీసి కాలు ముందుకు వెయ్యాలంటే బురదలో కాలు వెయ్యాల్సి వస్తోందని, యుక్రెయిన్ మాత్రం ఇలాంటి వాటిలో వెన్ను చూపదని యుక్రెయిన్ మిలిటరీ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రష్యా వద్ద కీలకమైన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి క్రమంగా కరిగిపోతోంది. దీనికి తోడు రష్యాపై అమెరికా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడంతో కంప్యూటర్ చిప్స్ లాంటివి అందుబాటులో లేకుండా పోయాయి. ఫోర్స్ రష్యాకు సంబంధించిన 70 క్షిపణులకు కాను 51 కూల్చివేశామని యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెబుతున్నారు. అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం రష్యా అత్యంత కీలకమైన క్షిపణులను పౌరులు నివసించే ప్రాంతంలో మౌలిక సదుపాయాలపై గురిపెట్టి వాటిని ధ్వంసం చేయడం తెలివైన పని కాదని హితవు చెబుతున్నారు. రష్యా వ్యూహాలు మాత్రం ఫలించడం లేదని మిలిటరీ ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రష్యా రాకెట్ దాడులు పెంచడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఈ చలికాలంలో యుక్రెయిన్ విద్యుత్ గ్రేడ్లు ధ్వంసం కావడంతో 10 మిలియన్ల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, సుమారు దేశంలో 4వ వంతు జనాభా విద్యుత్ లేకుండా కాలం గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు రంగంలోకి దిగాయి. వెంటనే అత్యవసరంగా వారికి జనరేటర్లు, ఇంధనం పంపించడం జరిగింది. కాగా జెలెన్స్కీ ప్రభుత్వం తమకు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేయాలని అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ను కోరుతోంది. ముఖ్యంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ద్వారా మాస్కో రాకెట్ దాడులను తిప్పికొట్టొచ్చని భావిస్తోంది. కాగా జెలెన్స్కీ వినతులకు బ్రిటన్ స్పందించింది. $60 మిలియన్ విలువ చేసే ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ను అందిస్తామని హామీ ఇచ్చింది. అమెరికా, జర్మనీ ఇప్పటికే నేషనల్ అడ్వాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్తో పాటు IRIS-T సిస్టమ్ కూడా యుక్రెయిన్కు పంపించింది. అయితే యూరోపియన్ అధికారుల ఆందోళన ఏంటంటే తాజాగా రష్యా కురిపిస్తున్న రాకెట్ దాడులకు విద్యుత్ గ్రిడ్లు ధ్వంసమవుతున్నాయి. దీంతో యుక్రెయిన్ నుంచి పెద్ద మొత్తంలో వలసలు పెరగొచ్చునని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది యుక్రెయిన్ పౌరులు పొరుగున ఉన్న పోలెండ్కు వలస వెళ్లారు. రష్యా ఉద్దేశమేంటంటే యుక్రెయిన్పై ఒత్తిడి తెచ్చి చర్చలకు రప్పించాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కాగా జెలెన్స్కీ మాత్రం రష్యాతో చర్చలకు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ దేశం నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని, క్రిమియా నుంచి కూడా తప్పుకుంటే కానీ చర్చలకు ప్రసక్తే లేదని జెలెన్స్కీ పట్టుబడుతున్నారు. మొత్తానికి చూస్తే ఈ యుద్ధంలో రష్యా కాస్త వెనుకబడినట్టుగా కనిపిస్తోంది. యుక్రెయిన్ మాత్రం పూర్తిగా ధ్వంసమయ్యింది. అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకొని పుతిన్తో చర్చలు జరిపి యుద్ధానికి ముగింపు పలికించడమే మేలునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.